గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులందరూ ఈ రోజున మీ బిడ్డలకి తోడుగా నిలబడండి. బంధువులందరూ తోడుగా నిలబడండి. క్వశ్చన్లతో వాళ్ళని వేధించదు. వాళ్ళకి ఏం తెలియదు. ఒక వదంతితో వాళ్ళు ఆ ట్రాప్లోకి వెళ్ళారు. అది నిజమో కాదో పోలీసులు తెలుస్తారు. ఒకవేళ నిజమైతే కూడా ఇప్పుడు ఎవడు కూడా అట్లాంటిది ఈ పాటికి డిలీట్ చేసుకుని ఉంటాడు. వీళ్ళ పోరాటం, ఈ ఆడపిల్లల తిరుగుబాటు, ఈ ఆడపిల్లల పోరాటం వలన ముందు అవతల తప్పు చేసినోడు కూడా వణుకు పుట్టింది, భయం పుట్టింది అని చెప్పచ్చు. అక్కడ నెల రోజుల నుండి వీళ్ళు నిలదీస్తున్న స్పందించినటువంటిది దాని వలన ప్రారంభమైనటువంటిది కాస్త అనుమానం పెనుభూతమై వెంటాడినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా పోలీసులు అయితే కనుక ఏదీ లేదని చెప్తున్నారు, ఏమీ లేదని చెప్తున్నారు. ఉండనియండి, ఉండకపోనియండి, అది తేలుస్తారు. వాళ్ళు తేల్చకపోతే మనమైనా తేల్చచ్చు, వాళ్ళ కాకపోతే రేపైనా సరే. కానీ మానసికంగా ఈ వయసులో ఆ పిల్లలు చాలా బలహీనంగా ఉంటారు, సున్నితంగా ఉంటారు. జాగ్రత్తగా డీల్ చేయండి. ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా చూడండి. ఏమీ కాదు, నీకు ఏం జరిగినా ఎవ్వడు ఏం చేసినా నీ వెనకాల మేమున్నాం. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి దుస్తులు మార్చుకునే వీడియోలో, స్నానం చేసే వీడియోలో ఫోకస్ అయితే మా బతుకులు ఏంటి అన్నటువంటి. అట్లాంటిది ఏం లేదని పోలీసులు చెప్తున్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఒకవేళ ఉన్నా నిన్ను మేము చూసుకుంటాం, ఎవరికి నువ్వు మనం భయపడాల్సిన పని ఏంటి, మనమే తప్పు చేయలేదు కదా అనేటటువంటిది గట్టిగా నిలబడి మాట్లాడండి, తోడు నిలబడండి. వాళ్ళని కావాలంటే కాస్త బయటికి తీసుకెళ్ళి తిప్పండి, సరదాగా ఉండండి, వాళ్ళు ఆ టెన్షన్ నుంచి బయటపడేలా ఉండండి. అలాగే కౌన్సిలింగ్ ఇవ్వండి. ఒకవేళ కనుక ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటే కనుక కౌన్సిలింగ్ ఇప్పించండి, పెద్దవాళ్ళతో కూర్చోబెట్టండి, వాళ్ళని ఆందోళనకు గురి కాకుండా చూసుకోండి.